హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ఈ రోజు కూడా ఒక మంచి టిప్‌తో మీ ముందుకైతే రావడం జరిగింది. మెయిన్‌గా మనకేంటంటే ఒంటి మీద అంటే మనకి తెలియకుండానో చాలా కుడుతూ ఉంటాయి గదా! అందులోనే చీమలు గానీ, దోమలు గానీ ఇట్లాంటివి కుట్టేటప్పుడు మనం ఏంటంటే రుద్దేయడం గానీ, లేకపోతే గోకడం గానీ చేస్తూ ఉంటాం. దానివల్ల మనకి ఆ యొక్క ఏరియా అంటే ఏదైతే అవి కుట్టే ప్లేసెస్ ఉంటాయో అక్కడ ఎర్రగా అయిపోవడం గానీ, లేకపోతే దద్దుర్లాగా రావడం గానీ, లేదంటే కొంచెం స్వెల్లింగ్ లాగా రావడం గానీ, మళ్ళీ అది మనకి పెయిన్‌గా అనిపిస్తూ ఉంటుంది కదా! ఇట్లాంటివన్నీ ఫార్మ్ అవుతూ ఉంటాయి. అది మనకేంటంటే ఒక్కోసారి 1 డే ఉంటుంది, లేకపోతే 2 డేస్ వరకు ఉంటుంది. ఆ దురద పోదు. దానివల్ల మీకేంటంటే ఇంకా ఎక్కువగా గోకాలనిపిస్తా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు బాగా అదంతా ఏరియా గూడా బాగా ఎర్రగా అయిపోవడం, బాగా దద్దురులాగా, వాపులాగా గూడా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. మరి ఇలా కాకుండా ఒక చిన్న చిట్కా మీకైతే చెప్పాలనుకుంటున్నా ఈరోజు. అలాగా మీకు ఒకవేళ చీమలు కుట్టినా, లేకపోతే దోమలు కుట్టినా సరే మనం వెంటనే గోక్కోకూడదనమాట. గోక్కోకుండా మరి ఏం చేయాలి? ఎటువంటి టిప్ మనం పాటించాలి అనుకుంటున్నారా? వెరీ ఈజీ అండ్ వెరీ సింపుల్. ముఖ్యంగా మన ఇంట్లోనే అరటిపండు అందరి ఇళ్లల్లో ఉండే ఉంటాయి. ఫ్రూట్స్ అన్నాక మెయిన్‌గా మనం ప్రయారిటీ ఇచ్చేది బనానాస్‌కనమాట. అయితే ఈ అరటిపళ్ళు ఏవైతే ఉన్నాయో దాని యొక్క తొక్కలు ఉంటాయి కదా! ఆ తొక్కని జస్ట్ ఒక చిన్న పీస్ కట్ జేసుకోండి. కట్ జేసుకున్న తర్వాత మీకెక్కడైతే కుడుతుంది గదా ప్లేసు, అక్కడ మీరు చక్కగా ఈ అరటిపండు తొక్క ఏదైతే ఉందో దాంతోని మీరు ఒక 2-3 మినిట్స్ వరకు రబ్ చేసినట్లయితే, మీకు ఈ కుట్టే దాని వల్ల ఏర్పడిన దురద కావచ్చు, లేకపోతే మంట కావచ్చు, లేకపోతే ఎర్రగా ఏర్పడుతూ ఉంటుంది కదా! అది గాని, లేకపోతే దద్దుర్లులాగా రావడం గాని, ఇలాంటిది ఏమొచ్చినా సరే మీ అరటిపండు తొక్కతోని మీరు గాని క్లీన్ చేసుకోవడం గాని, లేకపోతే అలాగ ఒక 2-3 టైమ్స్ వరకు మసాజ్ చేయడం గాని చేసినట్లయితే, దాని నుంచి మీకు మంచి రిలీఫ్ వస్తుందనమాట. ఆ దద్దుర్లు పోతాయి అండ్ దాని నుంచి ఏర్పడిన ఆ దురద పోతుంది. అలాగే ఆ ఎర్రదనం గూడా పోతుందనమాట. సో, ఈసారి నుంచి ఏంటంటే ఎవరైనా ఇట్లాంటివి మనం ఏంటంటే గోకేస్తూ ఉంటాం గదా! ఈ దద్దుర్లు రావడం, లేకపోతే అక్కడ చిన్న కురుపుల్లాగా కూడా ఏర్పడిపోతూ ఉంటుందనమాట. మనకి చాలా తీవ్రంగా వస్తా ఉంటుంది. ఆ మంట గాని ఏదైనా సరే తీవ్రంగా వస్తూ ఉంటుందనమాట. దాని నుంచి వెంటనే మనం గోకేసుకోవడం. ఇప్పుడు పెద్దవాళ్ళంటే ఓకే. మరి చిన్న పిల్లల పరిస్థితి ఏంటి? పాపం వాళ్ళకి తెలీదు. వస్తుంది నొప్పొస్తుంది లేకపోతే దురదేస్తుందని చెప్పడం గూడా తెలీదనమాట. అక్కడ ఎర్రగా ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. అయితే ఈ చంటి బిడ్డలకేంటంటే ముఖ్యంగా ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. మన పెద్దవాళ్ళకేంటంటే మనం లైట్ తీసుకుంటాము. ఏ పర్వాలేదులే తగ్గిపోతుంది. ఒక 20-30 మినిట్స్‌లో తగ్గిపోతుంది. దీని గురించి మళ్ళీ మనం యూజ్ చేయాలా? అనేవాళ్ళు గూడా ఉంటారు. అయితే మీరు ఒకవేళ మీ మీద మీరు యూజ్ చేసుకోకూడదు. మీకు ఏమంటారు మనకి టైం లేదు అనుకుంటే, చిన్న పిల్లలకి పాపం చెప్పలేరు గాబట్టి వాళ్ళకి గాని ఇలాంటి ప్రాబ్లమ్ గాని వస్తే, మీరు ఈ అరటిపండు తొక్కని గాని యూజ్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుందనమాట. వెంటనే ఒక 15-20 మినిట్స్‌లోనే దాని నుంచి బయటపడతారు. ఈ దద్దుర్లు గాని, లేపోతే ఎర్రదనం గాని దీని నుంచి మీరు బయటపడతారనమాట. మళ్ళీ మీకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇది ఒకవేళ మనకి చీమలు, దోమలు కుట్టినైనా లేకపోతే ఒకవేళ ఏ రకంగా మనకి అక్కడ ఎర్రదనం గాని, లేకపోతే దురద గాని ఫార్మ్ అయితే దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చా అని చెప్పి మళ్ళీ క్వెషన్స్ మనకి రైజ్ అవుతా ఉంటాయి కదా! అలాంటప్పుడు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. అయితే ఈ బనానా తొక్కలో ఉండే ఏదైతే ఉంటుందో అది మన స్కిన్‌కి బాగా హెల్ప్ అవుతుంది. మనం చూడండి మనకి స్కిన్ మీద ఎటువంటి పిగ్మెంటేషన్ ఉన్నా, లేకపోతే ర్యాషెస్ ఏర్పడినా, లేకపోతే ఎటువంటి టైప్ ఏర్పడినా సరే, మనం ఎక్కువ శాతం బనానాను గూడా యాడ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే అది మన స్కిన్‌కి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. మన స్కిన్‌లో ఉన్న బాక్టీరియా గానీ, జెర్మ్స్ గానీ, లేకపోతే పిగ్మెంటేషన్ గానీ ఏదున్నా సరే వెంటనే క్యూర్ చేస్తుంది. అండ్ దానికి ఏమంటారు స్మూత్‌నెస్ కూడా ఇస్తుందనమాట. కాబట్టి బనానాలోని అంత ఎఫెక్టివ్ గుణాలుంటాయి. సో, అందుకనే మనం ఏంటంటే బనానాలో ఎంత ఉంటదో దానికి పైనున్న తొక్కలో గూడా మనకు అంతే ఉంటుందనమాట. చాలామంది అది తీసి పడేస్తూ ఉంటారు గానీ, మనం తిని పడేసే వాటిల్లోనే మనం తినే వాటిలతో కంపేర్ చేసుకుంటే పడేసే వాటిల్లోనే ఎక్కువ శాతం అన్నది విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ, లేకపోతే కార్బోహైడ్రేట్స్ గానీ, లేకపోతే మనకి ఆ శక్తినిచ్చే ప్రతీది గూడా వేస్ట్‌గా పడేసే దానిలోనే ఉంటాయి. మీరు గమనించినట్లయితే. అవునా గదా! సో, అందుకని ఏదైనా సరే మనం ఏంటంటే వేస్ట్‌గా పడేసే వాటిలో కూడా ఎటువంటి ఉపయోగాలున్నాయి. దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటే మనకి మళ్ళీ హెల్ప్ అవుతుంది అని జెప్పి చిన్న చిన్న చిట్కాలు గాని పాటించినట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఇలాంటి టిప్స్ మీకు బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అండ్ చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.